సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నాగర్కర్నూల్. గత 2 రోజుల నుంచి వస్తున్న గత వార్తల్లో కొంత అవాస్తవమైన వార్తల్ని సర్క్యులేట్ చేయడం వల్ల పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు మెయిన్ ఎఫెక్ట్ అవుతారు. సో మనకు ఇక్కడ జనరల్ హాస్పిటల్లో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అయిన తర్వాత వైద్య సేవలు మెరుగవడం వలన పేషెంట్లు, వాళ్ళ అటెండర్స్ పెద్ద సంఖ్యలో రావటం, మనకు ఓపీ 1000 నుంచి 1200 ఓపీ ఉండటం, తర్వాత గర్భిణీ స్త్రీలకి సంబంధించిన ఓపీఏ కానీ, తర్వాత వాళ్ళ డెలివరీసే కానీ గణనీయంగా పెరగటం, 450 చిలుకు జరగటం, తర్వాత జనరల్ సర్జరీ విభాగంలో 100 చిలుకు ఆపరేషన్లు జరగటం, తర్వాత మరి ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఫంక్షనింగ్ లేని డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో ఆపరేషన్లు, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో పాము కాటు గురైన పాయిజన్ కేసులకే కానీ చాలా రకాలుగా మనకు పేషెంట్ అన్ని విభాగాలు మొదలవటం మూలాన నాగర్ కర్నూలు ప్రజలు మరియు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్ల తాకిడి ఎక్కువ ఉండటం, వారితో పాటు వచ్చే అటెండర్స్ తాకిడి ఎక్కువ ఉండటం, దాంతోనే హాస్పిటల్ ఇది 100 పడకల హాస్పిటల్ నుంచి 330 పడకల హాస్పిటల్ చేసిన తర్వాత వైద్య సేవలు బాగున్నాయని గణనీయంగా పెరగడం జరగడం మూలాన మనకు రావాల్సిన పారిశుద్ధ్య కార్మికులు 150 మంది రావాల్సిన దగ్గర మనకు 35 మంది ఉండటం. మరి హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి, వార్డ్స్ ఉంటాయి, తర్వాత 3 ఫ్లోర్లు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో వీటికి పరిశుభ్రత అనేది ఎటువంటి దోకా లేదు, అంతా క్లీన్గా ఉన్నది. మనకు మెయిన్ ఒక దగ్గర మనకు ఈ నిర్మాణ లోపం వలన, అంటే హాస్పిటల్ నిర్మాణంలో కొంత లోపం జరిగినది. ఇంతకుముందు ప్రీవియస్ కాంట్రాక్టరు మరి ఆ రేకుల షెడ్ వేయటం మూలాన విండోస్ పెట్టి ఆ విండోస్ దగ్గర గ్రిల్ పెట్టకపోవడం మూలాన పేషెంట్లు మరియు పేషెంట్ అటెండర్లు తినుబండారాలని, కొబ్బరి బొండాలని మరియు వాటర్ బాటిల్స్ని, చెత్తా చెదారాన్ని ఈ డస్ట్బిన్లో వేయకుండా కిటికీల్లోంచి వేయటం మూలాన మనకు హాస్పిటల్ చుట్టూ ఉన్న నిర్మాణ లోపంలో సజ్జలో పేరుకుపోవటం జరిగింది. అది 2వ అంతస్తు కాబట్టి కొద్దిగా మనకు దాంట్లో కొద్దిగా జాప్యం జరిగినది వాస్తవం. దాన్ని మేము ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన మొత్తం దాన్ని క్లీన్ చేయడం జరిగింది. మళ్ళీ రాకుండా కూడా శాశ్వత పరిష్కార మార్గం కూడా చూసాము. నా విన్నపం ఏంటంటే, ఈ తప్పుడు ప్రచారం వలన హాస్పిటళ్ళలో పారిశుద్ధ్యం లేదనటం, ఒక తప్పుడు ప్రచారం చేయటం వలన బీద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ ప్రజలు వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. రాజకీయాలకి తావులేని ఈ హాస్పిటల్లో రాజకీయం చేయకూడదని నేను మళ్ళీ సవినయంగా విన్నవించుకుంటున్నాను కొన్ని ఛానల్స్కి. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేస్తేనే ఇది 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మెడికల్ కాలేజ్ హాస్పిటల్, మహబూబ్ నగర్ హాస్పిటల్కి ధీటుగా మనం డెవలప్ అవుతున్న హాస్పిటల్ని బజార్ పాలు చేయొద్దని నా మనవి. మనకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, స్కానింగ్ కానీ, టిఫా స్కాన్లే కానీ, తర్వాత మనకు రేడియాలజిస్ట్ లేకపోవడంలో సిటీ స్కాన్ ఇంకా స్టార్ట్ కాలేదు, కొత్త ఎక్స్రే వచ్చింది మనకు. ఎక్స్రే తర్వాత ఆపరేషన్ థియేటర్ కూడా కొత్తగా ఆపరేషన్ థియేటర్ వినియోగంలోకి వస్తున్నది. తర్వాత ఎక్విప్మెంట్ చాలా కొత్తవి వచ్చినాయి. తర్వాత డాక్టర్స్, తర్వాత సిస్టర్స్ కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు. మెయిన్ పారిశుద్ధ్య కార్యక్రమాలు వాళ్ళు రావాల్సింది. అది ఆ టెండర్ హైకోర్టులో ఉండటం మూలాన అది ఇంతవరకు అది రావాల్సిన కార్మికులు రాకపోవటం వలన కొద్దిగా జాప్యం జరిగింది. అది దాన్ని మేము ఉన్న 35 మంది పారిశుద్ధ్య కార్యక్రమాలతోని అండ్ కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారి వారి సపోర్ట్తోని, మున్సిపాలిటీ వారి సపోర్ట్తోని మేము అవన్నీ కూడా ఉద్యోగాలు అన్నీ కూడా క్లీన్గా ఉంచడం కూడా జరిగినది.
సో ఇటువంటి దుష్ప్రచారం చేయడం వలన పేద ప్రజలే ఎఫెక్ట్ అవుతారు తప్ప ఇంకెవరు కాదు. రాజకీయాలకి పోకుండా మంచిని స్ప్రెడ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పేషెంట్లకి మరియు వాళ్ళ అటెండర్స్కి కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఏమనగా మీరు వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉమ్మి వేయటము, తర్వాత ఇది చిన్న హాస్పిటల్ అయిపోయింది, దాన్ని ఉమ్మి వేయటాలు, తర్వాత తినుబండారాలు తెచ్చుకొని ఇక్కడనే పడేయటాలు, కొబ్బరి బండాలు తెచ్చి వాటర్ బాటిల్స్ పడేయటాలు చేయకుండా వాటిని నిర్ణీతమైన ప్రదేశంలో వేయాల్సిందిగా మళ్ళొకసారి కోరుకుంటూ, ప్రజలు వైద్య సహాయం కోసం, స్పెషాలిటీ వైద్యం కోసం ఇక్కడికి కంపల్సరీగా రావాల్సిందిగా. ఎందుకంటే మనకు పాము కాటుకు కానీ పాయిజన్ కేసులకు కానీ మనకు 8 వెంటిలేటర్లు ఉన్నాయి. ఆ వెంటిలేటర్ ద్వారా మనకు ఎమర్జెన్సీ కేసెస్ కూడా తీసుకోవడం జరుగుతున్నది. 24 గంటలు మనకు డాక్టర్ల సదుపాయం ఉన్నది. సో ఈ సేవల్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా నాగర్ కర్నూలు ప్రజలకి మరియు పట్టణానికి దగ్గరున్న ప్రాంత ప్రజలకు కూడా, గ్రామీణ ప్రాంతాల ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను. ఎల్లవేళలా పర్యవేక్షణ చేసుకుంటూ ముందుకు పోతున్న వారికి చేయూతనివ్వాల్సిందిగా పత్రికాముఖంగా అన్ని ఎలక్ట్రానిక్ మీడియాకి మరియు ప్రింట్ మీడియాకి విన్నవించుకుంటున్నాను. తెలకపల్లి మండలం ఈరోజు వచ్చినాం, స్కానింగ్ తీపించుకున్నాం. ఇంకా స్కానింగ్ తీపియాలి, ఇంకా సిటీ స్కానింగ్ ఉండాలి, ఎంఆర్ఐ తీయాలి, ఎండోస్కోప్ ఉండాలి, అన్నీ ప్రతి ఒక్క స్కానింగ్లు పెట్టాలి. రిపోర్ట్ ఇలా గవర్నమెంట్లో మంచిగా చూస్తారు, కానీ ప్రతి ఒక్క స్పెషలిస్ట్ రావాలి. న్యూరో సర్జన్ కావాలి, ఊపిరితిత్తుల డాక్టర్ కావాలి, ఇంకా కిడ్నీ డాక్టర్ కావాలి, గుండె డాక్టర్ కావాలి, ప్రతి ఒక్క డాక్టర్ కావాలి. ఇంకా స్పెషలిస్ట్ ఇంకా పెంచాలి, మంచిగా ఉంటుంది మన అందరికీ. పేదలకు బాగానే ఉంది, ఇది మంచిగా చూస్తారు, ఇంకా బాగానే అవుతుంది. కానీ ఇంకా పెంచాలి, స్టాఫ్లు పెంచాలి. మంది పబ్లిక్ ఎక్కువయ్యారు, స్టాఫ్లు పెంచాలి. మాకు సంతోషంగా ఇక్కడ బాగా ఉంది. అందరూ డాక్టర్ ప్రతి ఒక్క స్పెషలిస్ట్ కావాలి మాకు. ఎక్కడ హైదరాబాద్ పోకుండా, మహబూబ్నగర్ పోకుండా, ఎక్కడ పోకుండా మంచిగా మాకు అన్ని పెంచాలి. ఇక్కడ మొత్తం డాక్టర్లను చాలా అన్ని స్పెషలిస్టులను ఇక్కడ తెచ్చి మంచిగా పెట్టాలి. డాక్టర్ ఈ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ బాగుంది, మాకు బాగానే ఉంది, బాగానే చూస్తారు. ఇంకా పెంచాలి.